600 సరే అన్నమాట నిలబెట్టుకోవాలని ఆ ఎమ్మెల్యే తల్లకిందులైపోతున్నారా? 6 నెలలు ఆలస్యమైనా సరే ఆడబిడ్డలకి ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేరుస్తానంటూ కోట్ల రూపాయలు కూడబెట్టేస్తున్నారా? సంక్రాంతికి ఆ నియోజకవర్గంలో మహిళా ఓటర్స్కు నిజంగా పండుగేనా? డూ ఫెస్టివల్ అంటున్న ఎమ్మెల్యే ఎవరు? ఇంతకీ ఏంటైన ఎన్నికల తాయిలం? అంబేద్కర్ కోనసీమ జిల్లాకు కీలకమైన కొత్తపేట నియోజకవర్గంలో విచిత్ర పరిస్థితి నెలకొంది. గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి బండారు సత్యానందరావు మంచి మెజారిటీతో గెలిచారు. ఆయనకు 56,000కు పైగా మెజారిటీ రావడం వెనుక మంచి ఇంట్రెస్టింగ్ స్టోరీనే ఉందట. ఓటు కొట్టు గిఫ్ట్ పట్టు అంటూ మహిళా ఓటర్స్కు ఆఫర్ ఇచ్చారాయన. మొదట డ్వాక్రా మహిళలకివ్వగా ఫలితాల తర్వాత అందరికీ ఇచ్చేస్తానంటూ అప్పట్లో కుక్కర్ కూపన్స్ పనిచేశారు. కార్డు ఆధారంగా నాడు నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి వెళ్లి గిఫ్ట్ కూపన్లు పంచిపెట్టారట. మరి ఆ కూపన్లు వర్కౌట్ అయ్యాయో మరో కారణమో గాని బండారు సత్యానందరావు మెజారిటీ 56,000 దాటేసింది. ఆయనకు ఓటేసిన వాళ్లలో 60% మహిళలే ఉన్నారన్నది ఓ అంచనా. అంటే కుక్కర్ స్కీమ్ బాగానే పనిచేసిందని హ్యాపీగానే ఉందట ఎమ్మెల్యే అనుచరగణం. కానీ ఎన్నికల టైంలో 50,000 మందికి కుక్కర్లిచ్చి ఇంకో 50,000 మందికి ఇప్పటికీ ఇవ్వకపోవడంతో 6 నెలల నుంచి ఎదురు చూస్తూనే ఉన్నారట అంతా. కొందరైతే ఈ రాజకీయ నాయకులంతా ఇంతే, వీళ్ళని ఎప్పుడూ నమ్మకూడదు, 6 నెలలు గడిచిపోయాక ఇంకేమిస్తారులే ఇంట్లో అడ్డం అనుకుంటూ ఆ కూపన్స్ని చెత్తబుట్టలో వేసేశారట. కానీ ఇప్పుడు కొత్తగా మొదలైన ప్రచారం వాళ్ళని కంగారు పెడుతున్నట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యే గారు సంక్రాంతికి కుక్కర్లిచ్చేస్తారంట, కూపన్లు చూపించాలంట అంటూ తెగ దీర్ఘాలు తీసేస్తున్నారట కొత్తపేట మహిళలు చాలా మంది. కూపన్కో కుక్కర్ చొప్పున సంక్రాంతి పండుగలోపే పంపిణీ పూర్తి చేస్తారని చెప్పుకుంటున్నారు. ఇందుకోసం 5 కోట్ల రూపాయల దాకా ఖర్చవుతుందని ఎమ్మెల్యే అనుచరులు లెక్కలు వేస్తున్నారట. వివిధ మార్గాల్లో ఎమ్మెల్యే నిధులు కూడా సమకూర్చేసుకున్నట్టు సమాచారం. అంతవరకు బాగానే ఉన్నా కూపన్లు పోగొట్టుకున్న వాళ్ళ సంగతేంటన్నది అర్థం కావడం లేదంటున్నారు. ఆల్రెడీ తీసేసుకున్న వాళ్ళు కూడా మళ్లీ వచ్చి మా కూపన్ పోయిందని చెబితే ఏం చేయాలి? ఎన్నికల హామీ ఇప్పటికే తడిసి మోపెడవుతుంది, మళ్లీ ఎక్స్ట్రా బర్డెన్ అంటే ఎలా అంటూ మదన పడుతున్నారట. కాదంటే రచ్చవుతుంది, అలాగని మళ్లీ అందరికీ ఇచ్చేద్దామంటే మనకు దబిడిదిబిడి అవుతుందని ఎమ్మెల్యే శిబిరం కంగారు పడుతున్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే కొత్త ఉపాయాలు చెబుతున్నారట కొందరు. కూపన్స్ కు బదులు రేషన్ కార్డుని ప్రామాణికంగా తీసుకుంటే సరిపోతుంది కదా, అప్పుడు కుక్కర్స్ లో కూడా కోత పెట్టవచ్చనుకుంటున్నట్టు తెలుస్తోంది. లేదంటే మొదట సంక్రాంతికి 2 మండలాల్లో పంపిణీ చేసి మిగిలిన 2 మండలాల్లో ఉగాదికిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన సైతం ఉందట. సంక్రాంతికి ఆత్రేయపురం, ఆలమూరు మండలాల్లో ఇచ్చేందుకు సిద్ధమైనట్టు తెలిసింది. దీంతో ఇప్పుడు కొత్తపేట కుక్కర్ గోల పొలిటికల్ హాట్ టాపిక్ అయింది. మొత్తం మీద ఏదో ఒక రూపంలో ఎన్నికల తాయిలాల్ని ఇచ్చేయాలనుకుంటున్నారట బండారు సత్యానందరావు. ఫైనల్ గా కూపన్స్ ఉన్న వాళ్ళకే ఇస్తారా లేక మళ్లీ అందరికీ ఇస్తారా అన్నది చూడాలి. ఏతావాతా సంక్రాంతికి కొత్తపేటలో కొత్త కుక్కర్ విజిల్స్ వినిపించడం మాత్రం ఖాయమంటున్నారు.